అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెంట్స్. ఈరోజు నేను తయారు చేసి చూపించబోయే ఈ పచ్చడి అయితే నోటికి ఏదైనా కమ్మగా తినాలి అనిపించినప్పుడు తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. అలాగే కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఇది హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి అలాగే కాస్త నెయ్యిని వేసుకొని ఒక ఉల్లిపాయ ముక్కని పక్కన పెట్టుకొని తింటూ ఉంటే స్వర్గం కనిపిస్తుంది. అంత రుచికరంగా ఉంటుంది. నేను ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. కాస్త ఇవి వేగిన తర్వాత మంచి సువాసన వస్తే మా ఇంట్లో మా పాప మాత్రం ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పి వెయిట్ చేసింది. అందుకే ఈ వీడియో క్లిప్ని అయితే తీశాను. వెంటనే వేడన్నం పెట్టేసుకొని పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కొంచెం ఉల్లిపాయ నంచుకొని తింటుంటే తనకైతే చాలా బాగా నచ్చేసింది. తనకే కాదు ఇంట్లో ఉన్న అందరికీ కూడా బాగా నచ్చింది. మరి ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2.5 టేబుల్ స్పూన్లు లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం 2 రకాల పప్పు దినుసుల్ని తీసుకుంటున్నాము. కందిపప్పు అలాగే మినప్పప్పు. మినప గుళ్ళు కాకుండా మినప్పప్పును తీసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఉంటుంది. ఈ రెండింటిని సమపాళ్లల్లో తీసుకోండి. స్పూన్ల లెక్కనైనా బౌల్స్ లెక్కనైనా కానీ ఈక్వల్ క్వాంటిటీతో తీసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మంచి సువాసన అయితే వస్తుంది. అలాగే స్లైట్గా కలర్ మారుతుంది. లేత గోధుమ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండండి. ఇంకా మిగతా పప్పుల్ని కలిపితే మళ్ళీ రుచి వేరుగా ఉంటుంది. ఈ రెండింటితోనే తప్పకుండా ట్రై చేయండి. మనం కందిపచ్చడిని మినప్పచ్చడిని వేరువేరుగా చేసుకుంటూ ఉంటాము. ఈ రెండు కలిపి కనుక మీరు కూడా చేసుకుంటున్నట్టయితే తప్పకుండా కమెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో, మీరు ఈ రకంగా చేస్తున్నట్టయితే కూడా ఒకసారి కమెంట్ చేయండి. వీటిని చక్కగా కలర్ మారి మంచి సువాసన వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలని తీసుకొని కాస్త ఆయిల్ని యాడ్ చేసేసి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు ఎండుమిరపకాయలని తీసుకోవచ్చు. తొడిమలు తీసేసిన వాటిని ఎంచుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోండి. అన్నీ ఒకటే ప్లేట్లోకి వేసేసుకోవచ్చు. అదే ప్యాన్లో 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని వేసేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేయండి. తర్వాత 3 వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోండి. లేక సైజులో చిన్నవైతే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకొని బాగా వేయించేసేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని ఇవన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి. అస్సలు వేడిగా లేకుండా పూర్తిగా చల్లారాలి. అలాగే వీటిలోకి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని మనం చల్లబరుచుకున్నటువంటి అన్నిటినీ కూడా జార్లోకి వేసేసుకోండి. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ ఉంటే 2 సగాలుగా వేసుకోండి, లేదా మొత్తం ఒక్కసారిగా వేసేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లోకి వేస్తున్నప్పుడే స్టవ్ మీద కాస్త వాటర్ని వేడి చేసుకోండి. దీనిలోకి మనం పొడిగా కాకుండా తడిగా చేసుకుంటాం కాబట్టి కాస్త వేడి నీళ్ళనే యాడ్ చేయాలి. మరీ వేడిగా ఉండాల్సిన అవసరం లేదు. గోరువెచ్చగా కంటే కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఆల్రెడీ తగినంత ఉప్పు కూడా వేసుకున్నాము. ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ముందుగా వాటర్ పోయకుండా గ్రైండ్ చేసుకోండి. ఇదే మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఇడ్లీలోకి, దోశల్లోకి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఈ కారము మీరు తడిగా చేసుకోవచ్చు, పొడిగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చడికి మాత్రం పూర్తిగా మెత్తగా కాకుండా కాస్త బరకగానే ఉంచి వేడి నీళ్ళని యాడ్ చేసేసి బరకగానే గ్రైండ్ చేసుకోండి. తినేటప్పుడు ఈ పప్పు దినుసులు కాస్త పంటి కింద పడితే కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా తయారు చేసుకొని తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.